అధికారం కోల్పోయింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన జిఎంఆర్కి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అది క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ జిఎంఆర్ సంస్థ వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకొని మళ్ళీ 2023లో ఈ 2700 ఎకరాల్లో నుంచి ఒక 600 ఎకరాలు వద్దు అని తీసేసి మళ్ళీ జిఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ 2023 మే 5వ తారీఖున మళ్ళీ శంకుస్థాపన చేశాడు. చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టు. ఎందుకు కాంట్రాక్ట్ ఆపేశారు, మళ్ళీ ఎందుకు ఇచ్చారు, ఎక్కడ కిక్ బ్యాక్స్ వచ్చినాయి? నంబర్ 1. నంబర్ 2, 600 ఎకరాలు తీసేసింది ఎందుకంటే ఇనీషియల్గా కూటమి ప్రభుత్వం వారు అక్కడ ఎయిర్పోర్ట్తో పాటుగా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలని చెప్పి ఎంఆర్ఓ కూడా పెట్టాలి ఒక 600 ఎకరాలు అని ప్రతిపాదించారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్తో పాటుగా, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా. సో అది వద్దు అని చెప్పి ఆపేశారు. ఆపిన తర్వాత ఈయన మళ్ళీ తగ్గించి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్గా మంత్రిగా ఉండటం ఒకటి అడ్వాంటేజీ. త్వరితగతిన స్పీడప్ అయింది, డబుల్ స్పీడప్ అయింది, ఇనాగరేషన్ స్థాయికి వచ్చేసింది, పనులన్నీ అయిపోయి. అయితే గతంలో ఎన్డీఏ అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కోఇన్సిడెన్స్ ఏంటంటే అప్పట్లో అశోక్ గజపతిరాజు ఏవియేషన్ మినిస్టర్గా ఉండే, అందుకని పర్మిషన్స్, ల్యాండ్ అక్విజిషన్స్ అవన్నీ క్లియర్ తొందరగా అయినాయి. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా రామ్మోహన్ నాయుడు ఉండడం తొందరగా అయింది. అయితే జగన్ రెడ్డి గారు అక్కడ రైతులను రెచ్చగొట్టి 862 పిటిషన్స్ వేయించాడు. 862 పిటిషన్స్ వేయించాడు రైతుల చేత, అంటే అక్విజిషన్ జరగనివ్వకుండా. సో ఇవన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ముస్తాబ్ అయిపోయి ఒక ప్రసిద్ధి చెందిన ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే ప్రజలు అభినందిస్తూ ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాదే అన్నాడు.